వేరు, రాజకీయ నాయకులు వేరు. రాజకీయ నాయకులు వృత్తి రాజకీయం, కానీ మీ వృత్తి రాజకీయం కాదు. మీరు ఒకవైపు సినిమాలు చేస్తారు, ఇంకొక వైపు రాజకీయం చూస్తారు. ఒకప్పుడు టీడీపీ నచ్చింది, తర్వాత మీకు పీఆర్పీ నచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ నచ్చుతుంది. ఇన్ని పార్టీలు మారిన మీరు పేటీఎం బ్యాచ్ కాకుంటే ఏమన్నా అనాలి అంటారు? అదే నీకు దమ్ముంటే చెప్పు. నేను ఇక్కడ లైవ్లో నేను పెయిడ్ ఆర్టిస్ట్ అవునా కాదా ఇక్కడ నువ్వు టెస్ట్ చేయి. నీ దమ్ముంటే చెయ్యి. మీ ప్రెస్ మీట్లో అందరు కూడా అదే మాట్లాడుతున్నారు. మీ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీ మీద అదే విమర్శలు వస్తున్నాయి. అరే నాయన, హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రెస్ మీట్లు పెడతారు మీరు. అవును కదా. సేమ్ ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు ఏమన్నాడు తెలుసా? ఎన్టీ రామారావు గారికి విలువలు లేవు, ఎన్టీ రామారావు గారిని చెప్పుతో కొట్టండి అని ఒక పదవి లాక్కోవడానికి చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారిని ఎన్ని విధాలుగా ప్రశ్న పట్టించాడో మీకు తెలుసు. ఇప్పుడు మీరు అంటున్నారే, మీరు అంటున్నారు, వాడు అంటున్నాడు, వీడు అంటున్నాడు, వాడు అంటున్నాడు అని అర్థమైంది. నన్ను చూడు, మరి నన్ను చూడు. చెప్పండి. మరి ఎన్టీ రామారావుని అన్ని రకాల అమ్మనాబుద్ధులు తిట్టారే, ఆయన ఇల్లాలని వేస్ట్ అని చెప్పారే, అన్నీ చేసి రామారావుని బయటికి వెళ్ళగొట్టి చెప్పుతో కొట్టి చంపి కబ్జా చేశాడు. వాడు మాత్రం నీకు హానెస్ట్ ఫెలో లాగా ఉన్నాడు. ఎన్టీ రామారావు లాగా నన్ను కూడా 10 మంది తిట్టారని చెప్పి నేను వెధవనైపోను, ప్రెస్ మీట్లు పెడితే వెధవనైపోను. ఇది పాలిటిక్స్ నథింగ్ బట్ సర్వీస్. నాకు సర్వీస్ కావాలి, నేను ఓటర్ని. వాడు ఎవడు నిజాయితీ పడైతే వాడితో ఉంటా. వాడు ఎదో వేషాలు చేయడం పో, ఇంకోటి రా. వాడు ఎదవా పో, ఇంకోటి రా. ప్రజల్లాగా నేను కూడా రామారావుని గెలిపించారు, రామారావుని మళ్ళీ కూడా ఇచ్చారు ప్రజలు. పక్క లంచాలు తీసుకున్నారు నాలాగా ప్రజలు డబ్బులు తీసుకున్నట్టు వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని ఓట్లేసారా? రామారావు కూడా ఏంటి చండాలంగా పరిపాలిస్తున్నాడు, వద్దు పో అని మళ్ళీ కాంగ్రెస్కి వేశారు. విజయభాస్కర్ రెడ్డి గారు, చంద్రారెడ్డి గారు వచ్చారు. మళ్ళా కాంగ్రెస్ వదిలిపెట్టేసి మళ్ళీ తెలుగుదేశంగా వేశారు. ఇన్నిసార్లు జనాలు మారారు అంటే నేను ఎన్నిసార్లు మారా? పెద్ద తేడా లేదంటారు అంతే రాజకీయాలు. ఆ ప్రజలకి నాకు తేడా ఉందయ్యా. నువ్వు ప్రజల్లాగా ఉంటేనే నువ్వు మనిషివి, యువర్ హాన్ బీయింగ్. అంతేగాని ప్రజల్లో కూర్చొని కమ్మడు మావాడు గెలవాలి, కాపు మావాడు గెలవాలి, రెడ్డి మావాడు ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను ఎవడు ఈ సొసైటీకి సర్వీస్ చేస్తాడో వాడే ఇష్టపడతా. చంద్రబాబును కూడా బ్రహ్మాండంగా ఇష్టపడతా, పొలిటీషియన్ కదా. అతను ఎప్పుడు సర్వీస్ బాగా చేసినంత కాలం, సర్వీస్ బాగా చేయకుండా లంచాలు తీసుకొని రామారావులాగా వెన్నుపోటు పడుతుంటే చిపో అని ఇంకోటి దగ్గరికి వెళ్తా. రామారావు దగ్గరికి వెళ్ళా, రామారావు వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళా, అనంతపూర్ దగ్గరికి వెళ్ళా. ఎవరు నాకు బెస్ట్గా ఇస్తారో సర్వీసు వాడి పక్కనే ఉంటా, అంతే తప్ప ప్రెస్ మీట్లో ప్రజలు నేను ఒకటి అంటున్నారు కదా.